Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు కేక్ కటింగ్, 15 వార్డులో మాజీ కౌన్సిలర్ చుక్కా కన్నామనాయుడు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇసుక బంగారం అనే పరిస్థితి ఈవేళ తీసుకొచ్చాడు. ఉచిత ఇసుక మరి చంద్రబాబు నాయుడు గారి పాలసీ. ఈయన కరెక్ట్గా చేశాడంట. ఈ డబ్బులు బట్టన్ నొక్కి పోనీ బట్టన్ నొక్కి మిగిలిన కార్యక్రమాలు ఏం చేశారంటే వైజాగ్ రాజధాని అని చెప్పి అక్కడ ఉన్న భూములన్నీ కూడా బెంగళూరు లేకపోతే మెడ్రాసో మరి బొంబాయో పూనాయో ఇలా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అవి లేకపోతే సాల్వాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు. సురేష్ రెడ్డి గారు ఆయనగా ఉంది. ఆయనగా ఇద్దరునే పట్టుకో ఒకసారి. ఇద్దరు ఒకసారి నుంచోండి. చాలా పట్టు మించి ఒక్కసారి కనుక మనం పోగొట్టుకుంటే మళ్ళీ జీవితంలో ఈ శర నుంచి బయటకు రాలేము. ఎందుకంటే అందరినీ ఎవడన్నా బతుకుంటారు చంపించి ఏర్పాటు చేసి పరిస్థితి కూడా వెళ్తుంది. ఏంటంటే కేవలం పోలీస్ రౌడీజం, పోలీసులను ఉపయోగిస్తారు. ముందు గొర్రె శ్రీధర్ని చూశారు మీరు. ఆయన నెగ్గగానే ఈయన ఎత్తుకెళ్ళిపోతున్నారు. టీవీ పెట్టేటప్పుడు శ్రీధర్ గడి పైన ఉన్నాడు, కింద పోలీసు ఉన్నారు. ఏంటి ఊరేగిందారంటే ఎక్కడ మళ్ళీ నెగ్గాడా ఏంటి అనుకోండి. తెర చూస్తే ఈయన అరెస్ట్ చేశారంట. గవ్వా మేము మరి బాబ్జీ గారు అందరూ అక్కడికి వెళ్ళి ఏంటి బాబు అంటే ఈయన అక్రమంగా గోడ నిర్మించాడు, అక్రమంగా ఇల్లు కట్టాడు. ఎన్ని కట్టలేదు. ఇప్పుడు వెంకటేశ్వర స్థలం ఎవరితో చెప్పాలి? జనార్దన్ రెడ్డి గారు జయలక్ష్మి టాకీసు దాంట్లో నువ్వు ఎంత సైట్ లోన్కి ఎంత తీసుకున్నావో చెప్పాలి. మరి అవన్నీ మీరు మీ అబ్బాయికి మార్కెట్లో 240 గజాలు సైట్ రాసావు, అది కాదని చెప్పాలి. నువ్వు మీకు అధికారం ఇస్తే మీరు లూటీ చేసేస్తారు. సామాన్యుడు ఎవడన్నా 50 గజాలు ఇల్లు కట్టే తీసేయి 5 లక్షలు పట్టరా. ఇది ఇతని పరిపాలన. అభివృద్ధి ప్రదాత. లంచావతారం అని పెట్టుకుంటే ఇతని పేరు అవుతుంది. దాంట్లో లంచావతారం కొడితే కుర్చొచ్చిన పేరు అవుతుంది. కొత్తగా పెట్టారు యూట్యూబ్ లో. గూగుల్ తల్లి చెప్పేస్తారు. ఇతను అందరూ విమర్శిస్తాడు. ఎవరన్నా ఆయన ఎదురు పని చేస్తే నిన్న మా మిత్రుడు అక్కడికి వెళ్ళాడు. మన శ్రీరామనవమి పందిట్లో కనపడ్డాడు. పక్కనున్న ఆయన బాబ్జీ గారు ఎక్కడే ఉన్నారని చెప్పాడు. ఆ పొట్టిగా ఉన్నాడు కదా నాకు పెద్ద పొడుగులేదు. నా పక్కన ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఒక మనిషి పర్సనాలిటీ కానీ వ్యక్తిగతంగా కానీ కులాన్ని కానీ మతాన్ని కానీ విమర్శించకూడదు. ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే మాట్లాడితే మానేయండి. మరి ఇదే బాబ్జీ గారు ఆయన దగ్గర పనిచేసినప్పుడు మరి ఈయన కౌన్సిలర్గా పనిచేశాడు. మరి అతనికి సహాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు అన్ని మర్చిపోయి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ ఊళ్ళో గొప్ప విషయం ఏంటంటే ఒక రాజ్యాధికారం నడుస్తుంది అనమాట. అవసరమైతే ఆయన చేస్తే ఈయన కేసులు పెట్టించేస్తారు, ఈయన చేస్తే ఆయన కేసులు పెట్టించేస్తారు. కాలేదో కలిస్తే మనం ఏం మాట్లాడకూడదు. విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. నిత్యావసర వస్తువులు ఇది వరకు రూపాయి ఉందనుకోండి, ఈవేళ 2.5-3 రూపాయలు ఉంది. అలాగా జీవన విధానాన్ని మార్చేసిన పరిస్థితి. ఈ చేత్తో 100 రూపాయలు ఇస్తాడు, ఈ చేత్తో 1000 రూపాయలు లాగేస్తాడు. ఇవన్నీ గమనించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి ఈవేళ ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల గుర్తు గ్లాసు గుర్తుకి ఓటేసి ఇక్కడున్న మరి జగన్మోహన్ రెడ్డే కాదు, ఇక్కడున్న రాక్షసుడు మరి అతని సంగతి మీకు పూర్తిగా తెలుసు.
ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఎన్ని అవినీతి పనులు చేస్తున్నాడు అన్నది. మొన్న ఎలక్షన్ వచ్చింది కాబట్టి మరి రైస్ మిల్లర్స్ అందరూ మీటింగ్ వేసి ₹1,00,00,000 పెట్టమన్నాడు. ఈవేళ బంగారం కోట్లు మీటింగ్ వేశాడు, అలాగే బిల్డర్స్ మీటింగ్ వేశాడు. అందరి మీద డబ్బులు వేస్తాక చూస్తున్నాడు. ఎవరైనా అతనికి డబ్బులు ఇస్తే వాళ్ళ కర్మ, ఎందుకంటే అతను 40-50 వేల ఓట్ల తేడాతో ఓడిపోతాక రెడీగా ఉన్నాడు. వాడికి డబ్బులు ఇస్తే ఏంటి ప్రయోజనం? ఈవేళ అతనికి ఎలా ఉందంటే సైనికులు లేని సైన్యాధ్యక్షుడు, అంటే సైన్యం లేదు, సైన్యాధ్యక్షుడు ఉన్నాడు. ఆ సైన్యాధ్యక్షుడు సైన్యం లేకుండా ఎలా నడుపుకుంటాడో మరి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నిన్న మొన్న చూశాను, వాళ్ళ అబ్బాయి చెప్తాడు, ఎవరైనా వాళ్ళ పార్టీ నుంచి చల్లారెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాడు. మరి వాళ్ళ తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు, ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షుడు మారం వెంకటేశ్వరరావు శనివారం సుమారు 500 మంది అనుచరులతో జనసేన పార్టీలో చేరారు. గత 30 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్రలో తనకంటూ ముద్ర వేసుకుని గారు వాసునాథ కొండ మల్ల వేసి ఒక ర్యాలీని ప్రారంభించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, గత 30 సంవత్సరాల నుండి ఈరోజు మనం తెలియజేస్తా ఉన్నాం. పోనీ తాడేపల్లిగూడెంలో ఎస్ఆర్ సర్కిల్ వద్ద కేవలం నాయకత్వం వస్తున్నారు, మా నాయకులు వస్తున్నారు. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి సాధించలేక ఈరోజు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చిన్న నాయకుల గురించి పెద్ద నాయకుల వరకు తప్ప మిగతా కూడా వేదిక మీద రావాలని ప్రార్థిస్తున్నాం. ముందుగా జనసేన కండవ వేసి పార్టీలో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. జై జనసేన. మందితో మరి మాలంటే జనసేన పార్టీలో ఆహ్వానించడం చాలా ఆనందకరమైన విషయం. జనసేన పార్టీకి బలపడి రాజ్యాధికార యోగ్యత సిద్ధిరస్తు. ఇచ్చేసినటువంటి అదేవిధంగా జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఈరోజు 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధిని చూడండి, నిజాయితీని చూడండి. 19 నుంచి 24 వరకు ఏ అభివృద్ధి చేసాం, ఎంత అవినీతి చేసాం అనేది ఈ రోజు ప్రజలంతా లెక్క పెడతా ఉన్నారు. ఎవరైనా బయటకు వచ్చి నేను పార్టీ మారుతానంటే ఆడు మంచోడు కాదు, ఆడు రౌడీ, ఆడు గోండా, ఆడు నీతిపరుడు కాదని చెప్తావు. మరి నీ దగ్గర ఉన్న సేపు వీళ్ళంతా మంచోళ్ళే, బయటికి వెళ్ళగానే నువ్వు ఎందుకు వీళ్ళందరూ విమర్శిద్దామని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. చల్లారెడ్డి గారు ఆయన ఒక కాంట్రాక్టర్, ఆయన మన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన్ని ఎలా తిట్టారో మీరు ఒకసారి దాంట్లో చూడండి. సన్యాసి ఏదో అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ఒక ఉప ముఖ్యమంత్రి కొడుకులు రోడ్ల మీదకి వెళ్తే ఏం మాట్లాడతారో అర్థం అవుతాం. ఆ నానే పెద్ద రౌడీ తెలియట్లేదు వాళ్ళకి. మొత్తం కలెక్షన్ కింద ఆ నానే మోహన్ బాబు తర్వాత ఇంటికి వస్తుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక తిమింగం అంటే సరిపోదు, అది తిమింగం కాదు, అనకొండ ధనాన్ని దోచుకుని అనకొండ ఈ తాడేపల్లిలో ఉంది. ఆయన విషనాగులు అందరూ ఒకటైపోయారు. అంటే నువ్వు నీ పరిస్థితికి అర్థమవుతలేదు. అందరూ ఒకటయ్యారంటే నేను భరించలేక, నువ్వు చేసి దోపిడీలు ఆపలేక, నువ్వు చేసిన లంచాలు, పోలీసుల ద్వారా నువ్వు చేసే రౌడీజం, ఎంఆర్ఓ ద్వారా ఇళ్ల స్థలాలు ఎవరైనా పరిస్థితి, కార్డులు రద్దు చేయించే పరిస్థితి. ఎవరైనా ప్రజాసేవకుడిగా ఎన్నుకుంటే లేనోడికి బియ్యం వచ్చి కార్డు ఇప్పిస్తారు, హాస్పిటల్కి వెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తారు, లేకపోతే వాళ్ళకి వైద్యం చేస్తారు హాస్పిటల్కి వెళ్తే. కానీ అలా కాదు, నువ్వు జనసేన పార్టీ చేసావు,
నువ్వేదో పవన్ కళ్యాణ్ అడుగు మంగళగిరిలో ఉంటాడు, అదే బొలిసెట్ శ్రీనివాస్ అడుగు ఎక్కడ మూర్చి ఉన్నాడని చెప్తాడు. నీకు ఓట్లు వేసారా నాయన, నువ్వు నెగ్గే ఉంటే నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే నీకు ఓట్లు వేసారు వీళ్ళందరూ. అయినా ఎలక్షన్లు అనేవి ఎంతసేపు మనం ఆ ఎలక్షన్ వరకే చూడాలి. మారు వెంకటేశ్వరరావు లాస్ట్ నా మీద మున్సిపల్ చైర్మన్ గా అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినప్పుడు ఆయన గెలుపొందారు, పేదలు రాలేదు. అయినా సరే ఆ వార్డులో నేను దాదాపుగా 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఆ ఒక్క వార్డులోనే చేసి ఆ వార్డు ఎలా ఉందో చూడండి. ఇవాళ దాన్ని పూర్తిగా సహకరించిన వ్యక్తి ఏమండి, నాకు రూపాయలు అంచవక్కర్లేదు. స్టేజిని అలంకరించిన మన తోట గోపి గారు, అలాగే తదుపరి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు తాడేపల్లిగూడెంలో నేను గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున మన బొలిసెట్ శ్రీను గారు ఆయనతో పాటు నేను అంత ముందు మున్సిపల్ కౌన్సిలర్ గా ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు నేను 5 సంవత్సరాలు ఆయనతో పదవీ కాలం చేయడం జరిగింది. అవినీతి ₹1 అవినీతి లేని నాయకుడిగా ఇవాళ తాడేపల్లిగూడెంలో ఒక చక్కని నాయకుడిని ఎన్నుకోవడానికి మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా చక్కని ఉత్సాహంతో, అలాగే ఈరోజు మన బొలిసెట్ శ్రీను గారు ఏదన్నా ఉన్నారంటే మన జిల్లాలోనే అధిక జనసేన పార్టీలో మన పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఒక గొప్ప మెజార్టీతో గెలిచే వ్యక్తి ఒక బొలిసెట్ శ్రీను గారు. అలాగే నేను అధికమైన డబ్బు ఇచ్చి నేను తాడేపల్లిగూడెం కొనేస్తా, తర్వాత చూస్తాను అంతేంటాను. మీరు అందరూ డబ్బులు తీసుకోండి, బొలిసెట్ శ్రీను గారిని గెలిపించండి. కొట్టు సత్యనారాయణ డబ్బుకి ఏమీ లేదు, అది కష్టపడి డబ్బు కాదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు అందరూ వ్యాపారస్తులు అందరూ బంగారం కొట్లోళ్ళు, వ్యాపారం, ధాన్యం వ్యాపారం, లేకపోతే ఇంకోటి రకరకాల వ్యాపారస్తులు అందరూ రియల్ ఎస్టేట్ చేయాలంటే భయపడిపోయి తోటకూర అమ్ముకునే పరిస్థితి వచ్చేసాం రియల్ ఎస్టేట్ అందరూ. ఎందుకంటే ఎకరానికి 10 లక్షలు, బిల్డింగ్ కడితే 50 లక్షలు, కోట్లాది రూపాయలు అడుగుతున్నావు. నువ్వు మానుకో, బెదిరింతో మానాలే. ముందు వ్యాపారస్తులను బెదిరించి నువ్వు తాడేపల్లిగూడెంలో సుఖప్రశాంతులతో ఉండలేవు. ఒక టైంలో నువ్వు కూడా వ్యాపారస్తుడివి. అయితే ఈ రాజకీయంలో చాలా సులువుగా ఉంటుందని సంపాదనకు వచ్చేసావు. ఇంకా నీ సంపాదన అయిపోయింది. చక్కని వాతావరణం వచ్చేసింది తాడేపల్లిగూడెం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే రోజు వచ్చింది. అలాగే కోట్లాది రూపాయలు దోచేసిన వ్యక్తిని తాడేపల్లిగూడెం శుక్రవారం సాయంత్రం స్థానిక 32 వార్డులో మాజీ కౌన్సిలర్ రామ్ శెట్టి సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి సుమారు 50 మంది కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నర్సాపురం ఉమ్మడి పార్లమెంటు అభ్యర్థి భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మన సీనియర్ నాయకులు పరిమళ రఘు గారు మరి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్న మిత్రులందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్న సాధులందరూ కూడా జాయిన్ అవుతున్నారు. అలాగే సోదరులారా, వేమ కిషోర్ గారు, రాయి సుధాకర్ గారు, శ్రీకారం ప్రకార్ గారు, గోళా సుబ్రహ్మణ్యం గారు, తోట నరేష్ గారు, నక్కా సాయి గారు, పక్కొచ్చండి ప్రెసిడెంట్ సీను ఎక్కువగా చెప్పమంటావా? 300 మంది ఖాతాదారుల లెక్కలు మా దగ్గర ఉన్నాయి సార్. దానికి కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెడదాం.
గుళ్ళోనే పెడదాం. ఇవన్నీ అబద్ధం. నేను ఎవరి దగ్గర తీసుకోలేదంటే నువ్వే ఎమ్మెల్యే, పోటీ కూడా అక్కలా. వాళ్ళందరూ వస్తారంటారు నీ దగ్గరికి. ఇద్దరు అన్నదమ్ములు వయసు సోదరులు గొడవ పడితే తమ్ముడి భార్యతో అన్నగారి మీద అటెంప్ట్ రేపు కేసు పెట్టిస్తే వాళ్ళు 20 లక్షలు, ఇక్కడ రౌడీ సీ ఒకడు ఉన్నాడు ఆకుల రవి అని, ఆడికి కేకేసేయి ఆడ దగ్గర 20 లక్షలు తీసుకుని ఆ కేసు రాజీ చేశాడు ఈ పెద్ద మనిషి. అంటే కుటుంబ కలహాలు, మతాల కలహాలు, కులాల కలహాలు. ఎవరో రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చారండి. రెడ్డి అని పేరు తీసావే నువ్వు అంటే వీడు ఏ పార్టీ చేయాలి? జనసేన పార్టీ కాపాడు ఏంటి, జనసేన చేయాలి. వీడి పేరు తీసేయాలి వద్దా? ముందు చేయాలి కదా. వీడు సిగ్గు లేదు మాట్లాడతాకే. నీ బతికెట్టుకుని మళ్ళీ ప్రెస్ మీట్ ఒకటి నీ కొడుకు మళ్ళీ చెప్తున్నాడు ఏంటి, అందరూ రౌడీలు అంట, అందరూ సన్నాసులు అంట, ఇక్కడ శ్రీ మహావిష్ణువులు ఈ రాష్ట్రాన్ని దోచుకోమని వదిలేశారు ఏంటి. మీరు మొత్తం వైజాగ్ దాకా వెళ్ళిపోయారు. వీళ్ళు ఇక్కడ కాదు, వైజాగ్ లో 5 స్టార్ హోటల్లో, ఇక్కడ కాలేజీల దగ్గర భూములు ఎవడిచ్చారు ఇవన్నీ? ఈ రాష్ట్ర ప్రజలు కాదు, ఈ తాడేగూడెం ప్రజల దగ్గర కొట్టేసిన డబ్బులతో మీరు ఏమీ సుఖపడరు. ఎంతో మంది రాజకీయ నాయకులు అన్యాక్రాంతంగా సంపాదించి మట్టిలో కలిసిపోయిన సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. మట్టిలో కలిసిపోతారు ఎవరన్నా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఎవరి కర్మలను అనిపించి తీరాలి. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించాలి. ఇక్కడేమో నువ్వేమో 100 మంది పట్టుకొడతావు, లోనికి అట్టుబోళ్ళకి వెళ్తే వెంకటేశ్వరం ఇస్తాడు. ఏమైనా అర్థం ఉందా ఇది? ఇక్కడేమో ఇక్కడ సాగు బతుకులో ఉంటే నువ్వేమో ఇక్కడ ఏమో కొట్టేసి అక్కడ బట్టికెళ్ళి 1,00,000 రూపాయలు ఇస్తే వెంకటేశ్వరం తప్పులని జరిపేస్తాడా? కర్మ సిద్ధాంతం నడుస్తూ ఉంది. కర్మలు ఎవరిని వదలవు, నన్ను కూడా వదలవు, నిన్ను కూడా వదలవు. నేను కర్మ అనిపిస్తా, నేనంత తప్పు మాట్లాడితే. నువ్వు మాట్లాడితే నువ్వు కర్మ అనిపిస్తాను వెంటనే. అది ఆ కర్మ ఏ రూపంలో వస్తుందంటే వచ్చే నెల 13వ తారీఖు బ్యాలెట్ల రూపంలో వస్తుంది. ఎందుకంటే మీకు ఓట్లు వేసే అవకాశం అప్పుడే వస్తుంది. అప్పుడు దాకా ఈ విషమ సర్పాన్ని భరించవలసిన అవసరం ఉంది. భరించవలసిన అంటే ఇతనికి ఏం పవర్ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఇచ్చిందో నథింగ్ బట్ కామన్ మ్యాన్ అంటే సామాన్యుడు ఎంతో ఇతను కూడా అంతే. అది తెలుసుకోండి. ఎవరన్నా మంత్రి గారు రమ్మన్నారండి, పోలీసులు వచ్చారనుకో నడువు ఎరగొట్టని పట్టుకుని ఎవడన్నా మాట్లాడితే నేను ప్రత్యక్ష సాక్షి. అలాగే తాడేపల్లి కూడా మున్సిపల్ చైర్మన్ గా ₹1 అవినీతి లేకుండా గూడెం పట్టణాన్ని 2014 నుంచి 19 వరకు అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి మిత్రుడు కోలిశెట్టి. ఇవాళ కరకట్ట మంచినీటి సౌకర్యం కల్పించినటువంటి వ్యక్తి. అమ్మవారి దేవాలయాన్ని, గోకుల అమ్మవారి దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస గారు అని మీరే చెప్తాం. బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క వ్యక్తిత్వం నిర్మోహమాటంగా ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడడం. ఒక సెకండ్ పాటు మనం బాధపడినా శ్రీను చెప్పింది వాస్తవమే కదా అని మనం మళ్ళీ రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితి. ఒక నిమిషం తర్వాత మా సోదరుడికి నేను ఏమన్నా అన్నానని మళ్ళీ మనోడే అంటాడు. ఓపెన్ మైండ్, కార్యకర్తలతో కలిసి పనిచేయు. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడితో కార్యకర్తలంతా కలిసి పనిచేయటువంటి అవకాశం ఉందా అని అడుగుతున్నా ఆ పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఏదైతే ఈ తాడేపల్లి గూడెం కాలనాగు ఏదైతే ఉందో ఆ కాలనాగుని ఓటేయడం ద్వారా మనం కాటు వేయాలి అనేటువంటి సంగతి మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఇటువంటి ప్రజాప్రతినిధి ఈ ప్రాంతానికి అవసరం లేదు. ప్రజాప్రతినిధి ప్రజల్లో మమేకమై కలిసి పనిచేయాలనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా బోప్సరాజు శ్రీనివాసవరమైనటువంటి నేను భీమవరంలో ఉంటాను. నేను విద్యార్థి నాయకుడు, యువజన నాయకుడిగా పనిచేశాను. మిగతా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, వీర మహిళలందరికీ సాయంత్రం అయినా కూడా వేచి ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా 2 విషయాలు. నేను కడప జిల్లా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని. అక్కడ ఎలక్షన్ ఎలా జరుగుతుందో చెప్తున్నాను. ఈయన అభివృద్ధి అంటుంటాడు కదా, నోరెత్తితే విలువలు విశ్వసిస్తారని. పులివెందుల్లో 40 ఏళ్ళగా వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయి, వాళ్ళ అమ్మ, తర్వాత ఈయన ముఖ్యమంత్రులుగా 2 ఇంట్లో కుటుంబం నుంచి పనిచేసి పులివెందుల నియోజకవర్గంలో ఈ రోజుకు కొన్ని గ్రామాల్లో ఓటు వేయడానికి మనుషులు రారు బయటికి. గ్రామాలు ఆపేస్తారు. అది పులివెందులో 40 ఏళ్ళగా గెలవడానికి గల కారణాలు. వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, వాళ్ళు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడతారు. ఇలాంటి కామెడీలంతా ప్రపంచానికి తెలియదని అనుకుంటూ ఉంటారు. బయటికి ఎదిరించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని కొడతారు, తంతారు, ఎక్కువ మాట్లాడితే చంపేస్తారు. వీళ్ళు మన పరిపాలకులుగా మన కర్మ కొద్దీ ప్రజలు తెలియక ఎన్నుకున్నారు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే పుట్టే బిడ్డకు ఏ సందర్భంలో నవ్వే ముఖ్యమంత్రి కావాలన్నా, లేకపోతే చావుకొచ్చి నవ్వే ముఖ్యమంత్రి కావాలన్నా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం వచ్చింది.
నవ్వడం ఎప్పుడో ఏడవడం ఎప్పుడో తెలియని వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదొకటి కూడా మనము ఆలోచించకపోతే అన్నిటికీ ఆ ఎగిలి నవ్వులు, ఆ నవ్వుకు అర్థం తెలియని ఆ నవ్వులకు నవ్వే వ్యక్తి మనకు అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే కొట్టు సత్యనారాయణ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఈ తాడేపల్లిగూడానికి. మన దరిద్రమో మన కర్మో తెలియదు కానీ ఆయన ఇంటి పేరులోనే కొట్టు పెట్టుకున్నాడు కాబట్టి అన్ని కొట్ల మీద పడుతున్నాడు. ప్రయాణికుల భద్రత సురక్షితంగా గమనిస్తున్నారు తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ సుధారాణి అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో జంగారెడ్డిగూడెం ఆచంట గణపవరం టు భీమవరం రూట్లో ప్రయాణికుల నుండి లక్కిడి కార్యక్రమం నిర్వహించారు. K Jyotsna 99592555 YD Lakshmi 9491966795 అది బస్సు వెళ్ళిపోయింది లగేజ్ దాంట్లో పెట్టినా Jagadeep Sai 8639570579 సెల్ నెంబర్ అండి. వీరికి ప్రథమ బహుమతి వచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో వారు జంగారెడ్డిగూడెం ఆచంట భీమవరం రూట్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణికుల్ని ప్రోత్సహించే విధంగా ఈ రూట్లలో గిఫ్ట్ స్కీమ్ ప్రవేశపెట్టబడింది. ఈ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులందరూ డ్రైవర్ వెనకాల అమర్చినటువంటి గిఫ్ట్ బాక్స్లో వారి టిక్కెట్లను సెల్ నెంబర్ రాసి పేరు రాసి వేసినట్లయితే ప్రతి 15 రోజులకు ఒకసారి గిఫ్ట్ తీయబడుతుంది. గిఫ్ట్ తీయబడినప్పుడు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. వారి ఆధార్ కార్డ్తో లేదా సంబంధిత ప్రూఫ్తో అటెండ్ అయినట్లయితే వారికి వెంటనే గిఫ్ట్ ఇవ్వబడుతుంది. లేదా గిఫ్ట్ తీసినప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే వెంటనే వచ్చినట్లే ఇవ్వబడుతుంది. ఈ ఆర్టీసీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ గిఫ్ట్ స్కీమ్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెం ఆచంట భీమవరం రూట్లలో మరింత ఆదాయాన్ని చేకూర్చాలి గిఫ్ట్ స్కీమ్ ద్వారా అని మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏపీఎస్ఆర్టీసీ వారు అరుణాచలానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు అన్నిటికీను బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పౌర్ణానికి అరుణాచలానికి బస్సులు నడపబడుచున్నవి. 2+2 పుష్ బ్యాక్ వీడియో కోచ్ నడపబడుతోంది. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకుని పట్టణ ప్రజలందరూ అరుణాచలం మిగతా పుణ్యక్షేత్రాలు కూడా దర్శించవలసిందిగా కూర్చున్నాము. అదేవిధంగా ఏదైనా టూర్ ప్యాకేజ్ కానీ పెళ్ళిళ్ళకు కానీ మమ్మల్ని వచ్చి సంప్రదించిన ఎడల స్పెషల్ బస్సులే ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వేసిన ఎడల ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్ తీయబడను. ఇప్పుడు ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్ మరికొద్ది క్షణాల్లో తీయడం జరుగుతుంది. గౌరవనీయులు మా అసిస్టెంట్ మేనేజర్ తాడేపల్లిగూడెం సుధారాణి గారు దీన్ని అధ్యక్షులు వహించవలసిందిగా కోరుచు సెలవు. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెంలో నవరత్నాల నిర్వహించే అన్నదాన కార్యక్రమం నేటికి 301 వారానికి చేరుకుంది. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యుల సింహాద్రి త్రినాథ్ కుమార్ పద్మావతి దంపతులు, అమెరికాలో నివసిస్తున్న వాళ్ళు పెద్ద కుమారుడైన మనోహర్ కోడలు ఆశ పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు అన్న సమర్థులకు సహకరించిన వారి కుటుంబానికి ఆ శ్రీనివాస కృపా కటాక్షం ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాను నవరత్నాలు టీం తెలియజేశారు. యాక్టివ్ పార్ట్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ది నవరత్న స్కీమ్.
హరే శ్రీనివాస అన్నప్రసాద ప్రదాత ప్రసాద ప్రదాత హరే శ్రీనివాస హరే శ్రీనివాస అన్నప్రసాద ప్రదాత అన్నప్రసాద ప్రదాత అన్నప్రసాద ప్రదాత హరే శ్రీనివాస హరే శ్రీనివాస. అన్నదాన కార్యక్రమం వరకు 301 వారం నుంచి ఇక్కడ జరుగుతుంది. నిర్విఘ్నంగా ఆ కమిటీ వాళ్ళు చేసిన ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజుని అమెరికా రాష్ట్రంలో ఉన్న సింహాద్రి మనోహర్ పెళ్లి రోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు ఈ రోజుని కుమార్ గారు పద్మ గారు వాళ్ళ మనోహర్ తమ్ముడైన అభం కలిపి అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా వారికి అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న వారికి కూడా సుఖ సంతోష శాంతి సౌభాగ్యాలు ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తూ వాళ్ళ దీవిస్తూ హరే వెంకటేశ. ఎదుగుండా ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మా నవరత్నాల టీం తరఫున జరుగుతున్న ఈ అన్నదానం ఈ వారం 301వ వారానికి చేరుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ రోజు దాతలుగా సింహాద్రి త్రినాథ్ గారు, పద్మావతి దంపతులు, వారి పెద్ద కుమారుడైన మనోహర్, ఆశ వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా మాకు అన్నదానానికి సహకరించారు. వాళ్ళకి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మా నవరత్నాల టీం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాగే దాతలు ముందుకు వచ్చి మా అన్నదానాన్ని ముందుకు నడిపించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు అన్నదానానికి సహకరించాలనుకుని ఎవరైనా ముందుకు రావాలనుకుంటే సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9247190199 9247190199. శనివారం భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం చెందిన ఎన్ వెంకటేశ్వరరావు, కె శ్రీనివాసరావు వారి మిత్ర బృందంతో సహా 20 మంది భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక్కడ నుంచి పెట్టి అక్కడ మాట్లాడవచ్చు. నువ్వు తంతి పట్ల నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వర గారి నాయకత్వం, పురంధేశ్వర గారి నాయకత్వం, పురంధేశ్వర గారి నాయకత్వం. తాడేపల్లిగూడెం పట్టణం సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయం వద్ద శనివారం అన్న సమారాధన నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలను పరిష్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ మురళీకృష్ణ మాట్లాడుతూ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 5వ వార్డు పాపోల గారి వీధి శ్రీ గోకులవీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈ మొన్న శ్రీరామనవమి సీతాచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజు భారీ అన్నసమారాధన కార్యక్రమం సుమారు 4,000 మందికి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో విశేషంగా భక్తులు అన్నదానానికి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 4,000 మందికి అంత భారీగా అన్నదానం చేస్తున్నారంటే భక్తుల సహకారం చాలా ఉంది. ఈ యొక్క భక్తులందరికీ కూడా ఆ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని పేరు పేరున ఈ యొక్క ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా 10 జంటలచే జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి కూడా భక్తులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క ఆలయానికి అభివృద్ధి చెందడంలో ఎంతో పాత్ర ఉంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.